రికార్డింగ్ నంబర్ 23 మాస్టర్ ఇక్కిరాల కృష్ణమాచార్య గారు వ్రాసిన గోదా వైభవము అనే పద్యకావ్యం పారాయణ చేసుకుంటూ ఉన్నాము. పెండ్లి పిలుపు అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. మరల వేకువ కొనేటి కరిగి గోద తాన మొనరించి కలువ పూల్ దండగట్టి తాను దాలిచి స్వామిని దాల్పజేయు అదను నన్ విష్ణు చిత్తులు అరుగుదెంచి స్వామి గర్భాలయమున నిష్పందమైన ధ్యానమున నిల్వైరీతి తలపు మెలగే రంగపతి పెండ్లికిప్పుడు రంగపతికి వర్తమానము పంపుట పాడిగాదు. రంగపతి పెండ్లికిప్పుడు రంగపతికే వర్తమానము పంపుట పాడిగాదు. రాము పెండిలి చేసి తారాపదంబు తమ వెలుగు నెల్ల నింపిన దంపతులను శ్రీ వశిష్ఠుని భార్యను చేరి కొలుతుననుచు నిలిచ నిరాలంబన ధ్యాన పటిమా. శ్రీ వశిష్ఠుని భార్యను చేరి కొలుతుననుచు నిలిచ నిరాలంబన ధ్యాన పటిమా. తన సహస్రార మార్గాన మినుకుమనిన ధ్రువుని దర్శించి ఆ వెల్గు తోడరాగా ద్వాదశాంతాన సప్తర్షి పదము పట్టి గగనమందంతరాంతర గమనమంది. ద్వాదశాంతాన సప్తర్షి పదము పట్టి గగనమందంతరాంతర గమనమంది. మింటి పొరలేడు వెలిగించి మించి వెలుగు శ్రీ వశిష్ఠుల సన్నిధి చేరి కొలిచి పెండ్లి పెద్దగా నొప్పించి పిలువనంపే రంగనాథుని పరివార మంగళముగా. పెండ్లి పెద్దగా నొప్పించి పిలువనంపే రంగనాథుని పరివార మంగళముగా. శ్రీ వశిష్ఠులు భార్యయు సిరులు వెలుగా బయలుదేరిరి పీఠంబు వదలిపోని చుక్కలై వెల్గు ఋషులెల్ల చుట్టుగూడి భార్యలౌ కృతికల తోడ బయలుదేరా. భార్యలౌ కృతికల తోడ బయలుదేరా. నింగి నిండినలో వెల్గు రంగులందు దాగియుండిన సత్య సద్మమును చేరి. నింగి నిండినలో వెల్గు రంగులందు దాగియుండిన సత్య సద్మమును చేరి దానమొలచిన 4 పద్మముల యందు వర్ణములు కట్టుకొన్న రూపంబు చూచి. వర్ణములు కట్టుకొన్న రూపంబు చూచి వర్ణ రూపమూర్తికిని సువర్ణ గోళమూర్తికిని మ్రొక్కి పెండ్లికి ముందుగానే తన గృహానికి వెంచేయ తరలి రండటంచు ఆహ్వానమునరించి ఆజ్ఞ పొంది. తన గృహానికి వెంచేయ తరలి రండటంచు ఆహ్వానమునరించి ఆజ్ఞ పొంది. ఆ ధనుస్సున చలిలోన నాకసంబు త్రోవలందున మంచు బిందువులు కట్టి. ఆ ధనుస్సున చలిలోన ఆకసంబు త్రోవలందున మంచు బిందువులు కట్టి పొరలుగా తోచు కైలాస భూధరంబుంజొచ్చి. పొరలుగా దోచు కైలాస భూధరంబుంజొచ్చి డమరుక శబ్దాల సుడుల దూరి. డమరుక శబ్దాల సుడుల దూరి. చిక్క పులితోలు దుస్తులు చిలువ నగలు బూది పూతలు ముచ్చిచ్చు పొదలు
నలుగు పట్టు అయి ఉన్ను మొదలగు ప్రమథనాథులెల్ల కాపున్న దారులందేగిలోన. నలుగు పట్టు అయి ఉన్ను మొదలగు ప్రమథనాథులెల్ల కాపున్న దారులందేగిలోన. పొడువు నిరెండ ఛాయను పురి విదిర్చి, పొడువు నిరెండ ఛాయను పురి విదిర్చి కులుకు నెమలియు నెమలీక కుంచెనీడం బడగ విప్పిన పామును. నెమలీక కుంచెనీడన్ బడగ విప్పిన పామును. పాము తోకపైకి ఎగబ్రాకు నెలుక నభ్రముగజూచి, పాము తోకపైకి నెగబ్రాకు నెలుక నభ్రముగజూచి. అరసి ఇయ్యది షణ్ముఖు నాశ్రమంబటంచు నెరిగి, అరసి ఇయ్యది షణ్ముఖు నాశ్రమంబటంచు నెరిగి. ఆ స్వామికి అభిముఖముగ నిలిచి అగ్ని సూక్తంబులదెలంచి కూర్మి విష్ణు చిత్తుడు తగు రీతి విన్నవించే. అగ్ని సూక్తంబులదెలంచి కూర్మి విష్ణు చిత్తుడు తగు రీతి విన్నవించే. పడతులెల్లరు ముసరిన బ్రహ్మచర్యమూర్తి శ్రీకృష్ణునెల్లరు మొనసినవ్వా. పడతులెల్లరు ముసరిన బ్రహ్మచర్యమూర్తి శ్రీకృష్ణునెల్లరు మొనసినవ్వా. పడతినెరుగని మూర్తిగా బ్రహ్మచర్య మచ్చుగట్టితి ఇచ్చట నాది రూప. పడతినెరుగని మూర్తిగా బ్రహ్మచర్య మచ్చుగట్టితి ఇచ్చట ఆది రూప. మొగము చిరునవ్వు ఒక తీరె మూర్తియందు జగతి మురింప నెమ్మిపించమును దాల్పనేలా. నీమ్రోల నెమలియే లీల జూప పిలువ వచ్చితి రాగదే పెండ్లి వేళ. పిలువ వచ్చితి రాగదే పెండ్లి వేళ. అనుచు విఘ్నేశ్వరునిగాంచి అయ్యా పెండ్లి మొదట నిన్ను విశ్వక్సేన పదముతోడ పిలుచుకొందును. అయ్యా పెండ్లి మొదట నిన్ను విశ్వక్సేన పదముతోడ పిలుచుకొందును. విఘ్నముల్ మొలవనీక పెండ్లి నడిపించి సాపడి వెట్కజూపు. పెండ్లి నడిపించి సాపడి వెట్కచూపు. భక్తి శిఖరాగ్రమెక్కి యభ్రంకషమ్ము దీప్త కర్పూర భూధర తేజమైన నందిమూర్తికి మ్రొక్కి ఆనందమూర్తి దయను మా ఇంట పెండ్లికి తరలిరమ్ము. ఆనందమూర్తి దయను మా ఇంట పెండ్లికి తరలిరమ్ము. ఘనత నిహారలింగమాకారమైన వెలుగు సౌధములోనికి వెడలి కన్నులు బడలు వెలుగున ఒక ఇంత తడవు మోసి. కన్నులు బడలు వెలుగున నొక ఇంత తడవు మోసి మరల పరికించి కాంచ ఉమామహేషు. మరల పరికించి కాంచనుమామహేషు. రేఖ జాబిల్లి వెలుగుతో రేయి ఒకట బాల సూర్యుని అరుపుతో పగలునొకట రెండు ప్రక్కల వెలుగొందు కొండయనగా కంటి కందిన రూపంబు కాంచి మ్రొక్కి.
కంటి కందిన రూపంబు కాంచి మ్రొక్కి విందులు చేయలేను శృతి పిచ్చిల భిక్షము పెట్టలేను నాయందు దయారసంబు పెను పండగ దంపతులిరువురున్ సుధాస్యంది మయూఖమూర్తిగుని సుధాస్యంది మయూఖమూర్తిగుని సంపద కూర్చుచు పెండ్లి మందిరంబందున రంగమూర్తి వరుడైచను స్నాతక వేళ నిల్వరే రంగమూర్తి వరుడైచను స్నాతక వేళ నిల్వరే భక్తుడనంచుంగాదు మేము బంధుత నిల్పుచున్ పిలిచి కొల్వనో శక్తియుంగల్గిగాదు భక్తుడనంచుంగాదు మేము బంధుత నిల్పుచున్ పిలిచి కొల్వనో శక్తియుంగల్గిగాదు మరి సంపద పెంపునన్ భూజసేయు నా శక్తియుంగల్గిగాదు మరి సంపద పెంపునన్ పూజసేయు నా శక్తియుంగల్గిగాదు తమ సజ్జన రక్షణ పక్షపాతమే యుక్తిగా నాదు గేహమున కొక్కట మిమ్ములం బిల్చు హేతువో తమ సజ్జన రక్షణ పక్షపాతమే యుక్తిగా నాదు గేహమున కొక్కట మిమ్ములన్ బిల్చు హేతువో పారాణి చెరుగని పసపు బంగారు ఛాయ పాదంబు మా ఇంట పాదు కొలిపి శమిత మన్మథ దేహ సంజీవనౌషధుల్ దరహాస సుధలు మా ధరణి నిల్పి సూర్యోదయములేను చ్యుతాంకురారుణ చారు నేత్రాంతముల్ తోరణించి దాడిమీ బీజదంత స్వచ్ఛతాంబూల రాగముల్ మొగసాల రాణ నిలిపి దాడిమీ బీజదంత స్వచ్ఛ తాంబూల రాగముల్ మొగసాల రాణ నిలపి కరుణ చూపించు మలరాచ కన్నె నీవు రంగనాథుని పెండ్లికి రమ్మటంచున్ పిలువ నేనెంత వాడనన్ భీతి కలుగు కరుణ చూపించు మలరాచ కన్నె నీవు రంగనాథుని పెండ్లికి రమ్మటంచు పిలువ నేనెంత వాడనన్ భీతి కలుగు అయిన పిలిచెద ఆహ్వానమందుకొనుడు అయిన పిలిచెదనాహ్వానమందుకొనుడు దశ దిశల దేవతలకు ప్రదక్షిణించి మ్రొక్కి భక్తిని వినయాన పూజ సలిపి కార్యసిద్ధికి ననుకూల గతుల గోరి పెండ్లికి నిరమ్మటంచును పిలచి వచ్చే పెండ్లికి నిరమ్మటంచును పిలచి వచ్చే అల వశిష్టాది సప్తర్షులాత్మ భార్యలనుగమనమొప్ప శ్రీరంగమరిగి నిలచి అల వశిష్టాది సప్తర్షులాత్మ భార్యలనుగమనమొప్ప శ్రీరంగమరిగి నిలిచి రంగనాథుని పిలిచి కీర్తనము చేసి విన్నపము చేసి రీతి వేట్కతోడా విన్నపము చేసి రీతి వేట్కతోడా జరిగినది జరుగుచున్నది జరిగెడునది నీకు విదిత సామాన్యంబో
ఎరుగనిది లేదు నీకును ఎరిగింపగ ఎంతవారమినవంసగురు. ఎరిగింపగ ఎంతవారమినవంసగురు. నిత్య కళ్యాణమూర్తివి నీకు మేము పెండ్లి జరుపుటకని తలపెట్టినాము. లోక కళ్యాణమిది సుమ్ము నీకు పెండ్లి సేయుటన మాకు శుభములు చేర్చుకొనుట. నీకు పెండ్లి సేయుటన మాకు శుభములు చేర్చుకొనుట. అనిన వారల పూజించి అధిక గౌరవమున రంగడుత్సాహి పలికనిట్లు. అనిన వారల పూజించి అధిక గౌరవమున రంగడుత్సాహి పలికనిట్లు. సాధు జన వాక్యమే మాకు సమ్మతము అయిన సంబంధమే రీతి ఆనతిండు. అయిన సంబంధమే రీతి ఆనతిండు. అప్పుడు కశ్యపముని స్వామి కనియనిట్లు. ఉండే నీదాపు విల్లి పుత్తూరనంగ అందు కాశ్యప గోత్రమందతి పవిత్రమూర్తి మాయజు శాఖలో కీర్తిగాంచే. ఉండే నీదాపు విల్లి పుత్తూరనంగ అందు కాశ్యప గోత్రమందతి పవిత్రమూర్తి మాయజు శాఖలో కీర్తిగాంచే. అతనిక ప్రాకృత శరీరయగుచు పుట్టె గోదయను అయో నిజ కూతురొకతే. అతనిక ప్రాకృత శరీరయగుచు పుట్టె గోదయను అయో నిజ కూతురొకతే. తులసి వనమున జనించె లలితమూర్తి అనిన సంతోషమున రంగడనుమతించే. తులసి వనమున జనించె లలితమూర్తి అనిన సంతోషమున రంగడనుమతించే. విష్ణు చిత్తుండు ధ్యానము వీడు సరికి సంధ్య వేళయ్యే. సాయాహ్న సమయమందు సాంధ్య విధి తీర్చి పూజలు సలిపి అతడు శాంత మానసరోచి విశ్రాంతి నందే. శాంత మానసరోచి విశ్రాంతి నందే. గోద దేహంబు గేహాన గోదతాను రంగపతి వక్షమందు విశ్రాంతి జందే. గోద దేహంబు గేహాన గోదతాను రంగపతి వక్షమందు విశ్రాంతి జందే. రమ్యమిరువది మూడగు రాత్రియెల్ల. రమ్యమిరువది మూడగు రాత్రియెల్ల భక్తులకు కూర్చు ఇహ పర వైభవములు. భక్తులకు కూర్చు ఇహ పర వైభవములు. మన రికార్డింగ్ నెంబర్ 23 అయిపోయింది.